సికింద్రాబాద్లోని అల్వాల్ కొత్త చెరువులో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. కొత్త చెరువులోని FTL బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. చెరువును ఆనుకొని ఉన్న స్థలాలను కబ్జా చేసి అందులో అక్రమంగా నిర్మాణాలను చేపడుతూ కొంతమంది సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపించారు. హైడ్రా ఇన్స్పెక్టర్ మల్లేశ్వర్ నేతృత్వంలో హైడ్రా సిబ్బంది ఉదయం నుండి కొత్త చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. హైడ్రా కూల్చివేతల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. చెన్నూరులో రాక్షస పాలన నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకుడు మల్లేశం గౌడ్ ఇంట్లో ఎన్నికల అధికారులు పోలీసుల తనిఖీలు నిర్వహించారు. సోదాలు చేస్తున్న అధికారుల తీరుపై బాల్కా సుమన్ మండిపడ్డారు. మంత్రి వివేక్ పంపిస్తేనే వచ్చి అధికారులు సోదా చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో డబ్బులు, మందు సీసాలు ఉన్నాయి. అవి పోలీసులకు, అధికారులకు కనపడవు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు. అధికారులు, పోలీసులు మంత్రి వివేక్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, కేవలం బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని బాల్కా సుమన్ ఆరోపించారు. మీరు మా ఇళ్ళ మీకు వచ్చినప్పుడు డెఫినెట్ మీడియా తీస్తారు కదా, పంపిస్తారు మీడియా వస్తారు కదా. ఫోర్త్ స్టేట్ డెమోక్రసీలో మీడియా రావద్దంటే ఎట్లా? మంత్రి వివేక్ గారు కూడా చెక్ చేసుకున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మంత్రి వివేక్ గారు ఇల్లు చెక్ చేసిరా? మంత్రి వివేక్ గారి కార్లు చెక్ చేసిరా? కాంగ్రెస్ లీడర్ల ఇల్లు చెక్ చేస్తున్నారా?
అధికార పార్టీ దగ్గర ఏమన్నా డబ్బులు ఉంటాయి కానీ మా దగ్గర ఏముంటాయి అని కూడా అన్నా. మా ఇండ్ల మీదకి వచ్చి చెక్ చేయడం ఏంది? మా ఇండ్ల మీదకి వచ్చి చెక్ చేయడం ఏంది? మరి మంత్రి గారు ఇక్కడ ఉన్నారు కదా చెన్నూరులో, క్యాంప్ ఆఫీస్ చెక్ చేసిరా? కాంగ్రెస్ లీడర్లు చెక్ చేసిరా? చెన్నూరులో పోలీసు రాజ్యం, వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు గెలిస్తే ఇంకేం చేస్తారు? ఉంచుతారా రామకృష్ణాపూర్ను, చెన్నూరును? ఆలోచించమని నేను ఈ రెండు పట్టణాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్లకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడమే సరైనది, వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పాలి ఓటు అనే ఆయుధంతో అని చెప్పి నేను చెన్నూరు కేతన్పల్లి మున్సిపాలిటీల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఇది ఆడలేక మధ్యలో ఓడు అనేటటువంటి సామెతను గుర్తు చేస్తా ఉంది. ఓటమి భయంతోనే మా అభ్యర్థులను బైండ్ ఓవర్ చేయడం గాని, మేమున్నటువంటి ఇండ్ల మీద మా అభ్యర్థుల ఇండ్ల మీద రైడ్ చేయడం గాని, ఈ రకమైనటువంటి దుర్మార్గాలకి మంత్రి గారు తెగబడతా ఉన్నారు. చెన్నూరు ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇటువంటి దుస్సంప్రదాయాలకు ఇవాళ ఉడిగడుతున్నాడు ఈ మంత్రి. డెఫినెట్ గా ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది ఖచ్చితంగా ప్రజలకు చాలా కోపం తెప్పించే సంఘటన. డెఫినెట్ గా దీని రిపర్కేషన్స్ చాలా సీరియస్ ఉంటాయి. ప్రజలకు కూడా నేను అప్పీల్ చేసి, అధికారులకు కనబడతలేవు. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్నిసార్లు మా వాళ్ళు విజ్ఞప్తులు చేసినా అధికారులు వాళ్ళని పట్టించుకుంటలేరు. కేవలం మేము ప్రచారం ముగించుకొని మా లీగల్ సెల్ నాయకులు మల్లేశం గౌడ్ గారి ఆహ్వానం మేరకు టీ తాగడానికి ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ప్రొద్దు నుంచి తిరుగుతా ఉన్నాం. రామకృష్ణాపూర్ చెన్నూరు కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంటే వచ్చి ఇక్కడ రైడ్ చేసి ఇల్లు వెతకడం, అదేవిధంగా మొత్తం బెడ్లు వెతకడం, అన్ని వెతకడం, మొత్తం అన్ని వెతికి ఏం దొరకలేదు, ఏం లేదు. ఏదో భయభ్రాంతులకు గురి చేయాలి, ఇబ్బందులు పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో నడిపించిన తతంగం. రామకృష్ణాపూర్లో కూడా చాలా మంది సిఐలను, ఎస్ఐలను బయట నుండి తెప్పించి అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులు దించి, ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు దించి అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నాడు మంత్రి వివేక్. ఇది ఇందిరమ్మ రాజ్యం. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇప్పటికీ మా అభ్యర్థులను చాలా మందిని రామకృష్ణాపూర్లో, కేతన్పల్లిలో గాని, చెన్నూరులో గాని బైండ్ ఓవర్ల పేరిట తీసుకొచ్చి గంటలు గంటలు పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టారు. తీర ప్రాంత రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో సిఐఎస్ఎఫ్ చేపట్టిన సైక్లోథాన్ ప్రకాశం జిల్లా ఒంగోలు చేరింది. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద సైక్లోథాన్ కు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వాగతం పలికారు. సైక్లోథాన్ లో పాల్గొన్న వారికి హారతులు ఇచ్చి జై భారత్ మాతా నినాదాలతో పోలీస్ బ్యాండ్ తో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైక్లోథాన్ కు కమాండెంట్ సంజిత్ మాట్లాడుతూ తీర ప్రాంత ప్రజల్లో మత్తు పదార్థాలు, అక్రమ ఆయుధాల చొరబాటు వంటి వాటిపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ నెల 7న పశ్చిమ బెంగాల్లో ఈ సైక్లోథాన్ ప్రారంభమైందన్నారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ సిఐఎస్ఎఫ్ సైక్లోథాన్ ద్వారా తీర ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారన్నారు. गुड मॉर्निंग ओंगोल। सीएसएफ वंदे मातरम साइक्लोथॉन, सीएसएफ की पहल से इस बार
सीएसएफ वंदे मातरम साइक्लोथॉन 2026 का आयोजन किया जा रहा है। माननीय भारत सरकार के द्वारा, हमारे माननीय महानिदेशक महोदय के द्वारा 28 जनवरी को इसका फ्लैग ऑफ किया गया। दो भारत के जितने हमारे दो तट हैं, पूर्वी तट और पश्चिमी तट, ईस्ट कोस्ट ऑफ द इंडिया एंड वेस्ट कोस्ट ऑफ द इंडिया, दोनों साइड से हमारे साइकिलिस्ट की 70 की टीमें शुरू की गई हैं। बेसिक पर्पस जो हमारा इस वंदे मातरम कोस्टल साइक्लोथॉन का है वो है सुरक्षित तट समृद्ध भारत, सुरक्षित तट सेफ कोस्ट सिक्योर एंड प्रॉस्परस इंडिया। इस थीम को लेकर के गवर्नमेंट ऑफ इंडिया के जितने भी इनिशिएटिव्स हैं उनको हम, जितने भी हमारे कोस्टल इंडिया में जो भी कम्युनिटी रहती है, हम उनके बीच उनको जागरूक फैला रहे हैं। सीएसएफ सेंट्रल आर्म्ड फोर्स ऑफ द यूनियन है। हमारी जो सुरक्षा के जो दायरे हैं वो भारत सरकार के जितने भी पोर्ट्स हैं, भारत सरकार के जितने एयरपोर्ट्स हैं, जितने इकोनॉमिक इंस्टॉलेशंस हैं, जितने पब्लिक सेक्टर अंडरटेकिंग्स हैं, न्यूक्लियर इंस्टॉलेशंस हैं, डिपार्टमेंट ऑफ स्पेस के इंस्टॉलेशंस हैं, इवन वीआईपी सिक्योरिटी, डिजास्टर मैनेजमेंट, हर जगह सीएसएफ की एक अपनी पहुंच है और हम अपनी सिक्योरिटी को पूरे संजीदगी से, पूरे डिवोशन के साथ हम दे रहे हैं। हमारे बल के महानिदेशक महोदय द्वारा एक बहुत ही अच्छा पहल किया गया कि 2026 में जब वंदे मातरम का 150 साल पूरा हो रहा है, 1875 में वंदे मातरम की जो पहली पंक्ति है हमारे आदरणीय कवि, जो पूजनीय कवि थे बंकिम चंद्र चट्टोपाध्याय के द्वारा सिंह किया गया था, और आज 150 साल उस जो भी पोयम के होने वाले हैं। तो जो उनका कॉन्सेप्ट था कि हम अपने भारत मातृभूमि को कैसे प्यार करें, उनकी भावनाओं को लेकर के सीएसएफ इस साल पूरी तन्मयता के साथ, पूरे डिवोशन के साथ हम लोग इस कोस्टल साइक्लोथॉन का आयोजन कर रहे हैं। कोस्टल साइक्लोथॉन में जो हमारा बेसिक पर्पस है, पहले तो कि हम अपने कोस्ट మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నపల్లి గ్రామంలో కొంతమంది అధికార పార్టీ నాయకులు కక్షపూరితంగా కావాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ విజయను వేరే గ్రామానికి బదిలీ చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పని చేయమంటూ రైతు వేదిక వద్ద భీష్మించుకొని కూర్చున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ విజయను మా గ్రామానికి వెంటనే నియమించాలని, లేని పక్షంలో ఎంపీడీఓ జిల్లా కార్యాలయాల ముందు ధర్నాలు చేపడతామని ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్లను గ్రామ ప్రజలు నిలదీశారు. పని చేసుకోండి. మీరందరూ మాట్లాడాలి విన్నాను. మరి మీరందరూ వినకపోతే వద్దు అంటే మీరు పని చేయకుండా ఉండండి. నాకే నష్టమే లేదు, నా కడుపులే కాలేదు. నమస్తే. మండలం మైబాద్ జిల్లా. మా ఫీల్డ్ అసిస్టెంట్ మాకే ఉండాలి. సరే పేదోళ్ళైనా ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా కూడా ఆమెను ఏదైనా అడిగేటందుకు మాకు అధికారం ఉంటుంది. పని చేసినా చేయకుండా, పాలు తక్కువ వేసినా ఎక్కువ వేసినా మాకు అడిగేటందుకు అవకాశం ఉంటుంది. పొరుగు నుంచి వచ్చిన ఫీల్డ్ ఆఫీస్లో మేము చేయాలంటే మా నుంచి కాదు, ఆమె కావాలి మాకు, ఆమె చేయాలి. మీరు ఎవరైనా కూడా మీరు మాకు మన్నించి ఆమెనే పెట్టాలి.
మా కోసం అయితే ఆమె పెట్టాలి, ఆమె అయితేనే మేము చేస్తాం పని. ఇప్పుడు ఆమె తీసేసిరా? మీ ఊరు నుంచి తీసేసిరా? తీసేసిండ్రా. ఏ ఊరు నుంచి తీసేసి? ఏ ఊర్లో వేస్తే? గుండెపల్లి నుంచి తీసి రామారం వేసిందట. రామారం నాగపేట అక్కడ వేయొద్దు. గుండెపల్లి మనిషి గుండెపల్లినే ఉండాలి. దయచేసి నేను చెప్తాను, ఇక్కడనే ఉండాలి. సరే పేదోళ్ళ నోరు కొట్టి మనం చూడొద్దు. ఏదన్నా ఉంటే మనం చూసుకోవాలి. లేకుంటే వీళ్ళంతా లేబర్ మొత్తం కలిసి ఎంఆర్ఓ ఆఫీసు పోయి మాత్రం కార్డు పెట్టి మాట్లాడతారట. అట్లా వద్దు, ధర్నా చేస్తామని అంటారు. ఇదంతా మంచిగా ఉండదు. పంచాయతీ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో 3 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 3 రోజులుగా కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆఖరి రోజు శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దేవస్థానం నుండి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలకు పురోహితులు కళ్యాణం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ పట్టు స్వామివార్లకు టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివలింగానికి పంచామృతాభిషేకాలు చేశారు. ओम भागवान 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 महाबोधि भाग भाग भागवान 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 अत्याय महाबोधि महाबोधि भाई कुमार महादेवाय नमः ఒక్కసారి చేతులు దించండి. అమ్మయ్య అమ్మయ్య. ఒక్కసారి అంటే నిజ జీవితంలో వేదికను అలంకరించినటువంటి భగవద్ బంధువుల మనస్సంకల్పితాలు, మనోభీష్టలు, మీ మనోవాంఛలు, మీ కర్మలు తొలగిపోయి ఆ శివయ్య అనుజ్ఞ ఒక్క క్షణము మన మీద ఉంటే చాలట. అందుకే పూర్వం అంటూ ఉంటారు, శివుడి ఆజ్ఞ లేనిది
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కున్నపల్లి గ్రామంలో కొంతమంది అధికార పార్టీ నాయకులు కక్షపూరితంగా కావాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ విజయను వేరే గ్రామానికి బదిలీ చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనిచేయమంటూ రైతు వేదిక వద్ద భీష్మించుకొని కూర్చున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ విజయను మా గ్రామానికి వెంటనే నియమించాలని, లేని పక్షంలో ఎంపీడీఓ జిల్లా కార్యాలయాల ముందు ధర్నాలు చేపడతామని ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్లను గ్రామ ప్రజలు నిలదీశారు. పని చేసుకోండి. మీరందరూ మాట్లాడాలి విన్నాను. మరి మీరందరూ వినకపోతే వద్దు అంటే మీరు పని చేయకుండా ఉండండి. నాకే నష్టమేలే, నా కడుపులే కాలేదు. నమస్తే. మండలం మహబూబాబాద్ జిల్లా. మా ఫీల్డ్ అసిస్టెంట్ మాకే ఉండాలి. సరే పేదోళ్ళైనా ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా కూడా ఆమెను ఏదైనా అడిగేటందుకు మాకు అధికారం ఉంటుంది. పని చేసినా చేయకుండా వాళ్ళు తక్కువ వేసినా ఎక్కువ వేసినా మాకు అడిగేటందుకు అవకాశం ఉంటుంది. పొరుగు నుంచి వచ్చిన ఫీల్డ్ ఆఫీస్తో మేము చేయాలంటే మా నుంచి కాదు, ఆమె కావాలి మాకు, ఆమె చేయాలి. మీరు ఎవరైనా కూడా మీరు మాకు మన్నించి ఆమెనే పెట్టాలి. మా కోసం అయితే ఆమె పెట్టాలి, ఆమె అయితేనే మేము చేస్తాం పని. ఇప్పుడు ఆమె తీసేసిరా? మీ ఊరి నుంచి తీసేసిరా? తీసేసిండ్రా. ఏ ఊరు నుంచి తీసేసి? ఏ ఊర్లో వేస్తారు? నుంచి తీసి రామారం వేసిందట. రామారం
అది నాగపేట అక్కడ వేయొద్దు, గుండెపల్లి మనిషి గుండెపల్లినే ఉండాలి. దయచేసి నేను చెప్తాను, ఇక్కడనే ఉండాలి. సరే పేదల నోరు కొట్టి మనం చూడొద్దు, ఏదన్నా ఉంటే మనం చూసుకోవాలి కూడదు. లేకుంటే వీళ్ళంతా లేబర్ మొత్తం కలిసి ఎంఆర్ఓ ఆఫీసు పోయి మాత్రం కార్డు పెట్టి కావాలని కార్డు పెట్టి మాట్లాడతారట. అట్లా వద్దు, ధర్నా చేస్తామని అంటారు. ఇదంతా మంచిగా ఉండదు. పంచాయతీ